హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ పల్లీ చట్నీ. దీనికోసం ముందుగా ప్యాన్లోని కొంచెం పల్లీలను వేసి ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఆయిల్ లేకుండా చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర వాటిని కూడా ఫ్రై చేసుకొని పల్లీలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, అల్లం, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అయిపోయిన తర్వాత పోపు వేసుకోవాలి. పోపు కోసం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. అంతేనండి, మన టేస్టీ అయిన పల్లీ చట్నీ రెడీ.